ఉపదేశ సారం టాక్ 16. సో నిన్న వరకు చెప్పుకున్న శ్లోకాల్లో ఒక నిష్కామ కర్మ లేకపోతే కర్త భావన లేకుండా ఎట్లా జీవించాలి అని అర్థం చేసుకోలేని మనిషికి ఆలంబన అవసరం. అంటే ఇది ఎలాంటిదంటే, ఒక ఓనర్ పక్కన కుక్క ఊరికే కూర్చోవట్లే, అందుకే తాడు అవసరం. తాడుతో కూడా కూర్చోకపోతే కట్టె అవసరం, అయినా కూర్చోకపోతే విజిల్ అవసరం. అట్లా సో ఏదేమైనా ఒక ఆలంబన కావాలి. ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాను. అట్లాగే మనస్సుని కూర్చోబెట్టడానికి భక్తి అనేది ఒక చక్కటి మార్గం అని చెప్తూ రమణ మహర్షి రకరకాల విషయాలు. ఏదేమైనా సరే కర్తాభావన లేకుండా ఉండు. ఒకవేళ నువ్వు పరమాత్మ ద్వారానే అంతా అనుకున్నప్పుడు ఫలితాన్ని కూడా అతనికి అప్పచెప్పు. కర్మకి ఇంపార్టెన్స్ ఇవ్వకు, సంపూర్ణ శ్రద్ధతో కర్మ చేయి. ఇట్లాంటివన్నీ చెబుతూ, ఒకవేళ ధ్యానము జపము తపము ఇట్లాంటివి చేస్తే ఏది ఉత్తమమైంది, ఏదేమైనా నీలో భేదభావం లేకుండా చూసుకో. శ్వాసకి మనస్సుకి ప్రాణానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పిన తర్వాత ఈరోజు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాడు, మనస్సుకు సంబంధించింది. మీరు గమనిస్తే ఉపదేశ సారంలో నిన్న కూడా చెప్పాను, ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ఉంది. మొదట నీవు పరమాత్మ, నువ్వు చేసే పని, కర్తభావన, క్రియ, ఫలితం. అక్కడి నుంచి వస్తూ మెల్లగా స్వీయ విచారణ వైపు జారుతుంది విషయం. ఫర్ ఎగ్జాంపుల్, పని ఎలా చేయాలి అని చెప్పేది ఒక విషయం, అసలు పని ఎందుకు చేయాలి అనేది రెండో ప్రశ్న, అసలు పని అంటే ఏమిటి మూడో ప్రశ్న, చివరి ప్రశ్న వస్తుంది ఇంకా, మరి నేనెవరు. సో సూపర్ఫిషియల్ ఒక ప్రశ్న ఉంది, మెల్లమెల్లగా లోపలికి వెళ్తున్న కొద్ది ప్రశ్నలు జవాబులు మెల్లమెల్లగా శూన్యం, మౌనం వస్తాయి. సో ఈరోజు ఉపదేశ సారంలోకి వెళ్ళే కంటే ముందు సరదాగా రమణ తాతని స్మరించుకొని, వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితినా హృదయం రమణాని స్థితినా హృదయం. ఇదంతా మనస్సు అనే ఒకే ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని పుస్తకాలు వచ్చాయి, ఎన్ని శాస్త్రాలు వచ్చాయి, ఎన్ని ధ్యాన పద్ధతులు వచ్చాయి. ఇదంతా మనస్సు యొక్క వ్యాప్తి, మనస్సు యొక్క విస్ఫోటనం మనం చూస్తున్న ప్రపంచం అంతా. ప్రకృతిలో మనస్సు లేదు, విస్ఫోటనమే లేదు. క్రియేషన్ ఉంది, క్రియేటర్ ఉన్నాడు అనుకుంటే ఆ ఫస్ట్ సూత్రం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, అంతే. ఇప్పుడు రకరకాల ధర్మాలందరికీ ఆ ఫస్ట్ సూత్రంతో అయిపోయినాయి, వెదర్ ఇట్ ఈస్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, చెప్పుకోవడానికి ఏం లేదు. అక్కడ వాళ్ళకి స్వయం విచారణ అన్నది లేనే లేదు. అసలు నేనెవరో తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఎవరో తెలుసు, అతను క్రిస్టియన్, తెలిసిపోయింది వాళ్ళకి. ఒక ఫెయిత్ ఆధారంగా అక్కడ వెళుతుంది. ఇక్కడ ఫెయిత్ కాదు. రమణ మహర్షి చెప్తున్నది, ఇప్పుడు నేను నా జీవితంలో అసలు ఫెయిత్ లేదు, అసలు నమ్మకాలు లేవు నాకు. రూఢిగా తెలిసింది నీ జీవితానికి ఆధారం అవ్వాలి. సో ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నంత మనస్సు యొక్క ఒక ఎక్స్పాన్షన్. మనస్సు చాలా మంచి పనులు చేసింది. ఒక క్రియేటివ్ మైండ్,
అట్లాగే డిస్ట్రక్టివ్ మైండ్ కూడా ఉంది. మనం చాలాసార్లు చూస్తాం, బిల్డింగ్ కడతారు, అవసరం లేదనుకుంటే దాన్ని కూలగొడతారు కూడా. సో సృష్టి అండ్ వినాశనం కొనసాగుతున్నాయి, కొనసాగాలి, తప్పదు. ఈరోజు రమణ మహర్షి చెప్తున్న సూత్రం మనసుకు సంబంధించిన 2 స్థితులు. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం. సో మన మనస్సులో 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఆత్మదర్శనంలో దీని మీద ఒక సైంటిఫిక్ వ్యాఖ్య చేశా నా అనుభవంలో నుంచి. వీలైతే ఎప్పుడన్నా చూడండి, మీరే కొనుక్కోండి కాదు, ఎవరి దగ్గర ఉన్నా తీసుకొని చదవండి, కొంచెం ఫరక్ పడతాం. అది చూడడం ముఖ్యం అంతే. అంటే ఆలోచన యొక్క ప్రవృత్తి తెలిస్తే లిబరేషన్ ఉంది. లేదా ఏం పట్టనట్టు ఏదైనా రాని ఆలోచన. కొందరు అనుష్ఠానం చేశారు, ఇక ఇక్కడి నుంచి కదలలేదు వాళ్ళు. రీసెంట్గా రామాయంపేటకి వెళ్ళినప్పుడు ఒక యూట్యూబ్ మిత్రుడు పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళా, శర్మ గారు, ఆయన అక్కడ ఉపాధ్యాయుడు. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఒక స్వామీజీ ఫోటో ఉంది. అతని గురించి చెప్పాడు ఆయన. నేను త్వరలో ఒక టాక్ కూడా చేస్తాను, ఎక్కడో బెంగళూరు దగ్గర. ఆయన ఒక దగ్గర కూర్చున్నాడు అంతే, ఇంకా లేవలేదు. ఇక మనసు చెప్పింది వెళ్ళి టీ తాగుపో, లేవలేదు అక్కడి నుంచి. మనసు చెప్పింది ఇంటికి వెళ్ళి చూసి రాపు భార్య పిల్లలు, లేవలేదు అతను. మనసు చెప్పింది బీడి తాగిరాపు, లేవలేదు అతను. ఇక జీవితకాలం లేవలేదు. అట్లా గనుకుంటే మనసు నశిస్తుంది. ఓన్లీ ప్రకృతిపరమైన వాటిని మాత్రం పట్టుకుంటుంది. ఒకవేళ తాను చేయాలనుకున్న 2-3 పనులు ఏవో పట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, కొందరు ఉన్నారు అట్లా మనసుని ఇక ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండి ఒక హారతి ఇవ్వడం పనిగా పెట్టుకున్నారు, లేదా శుద్ధి పనిగా పెట్టుకున్నారు. అట్లా సో మనస్సు లయం వినాశనం, లయ వినాశనే ఉభయరోధనే, ఆ 2 రకాలుగా మనస్సు పనిచేస్తుంది. మనము లయం చేస్తాము, కొన్నిసార్లు వినాశనం చేస్తాము. లయం అంటే కలయిక. ఇంకా ఇక్కడ లయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆ థాట్ని మనం అటెంప్ట్ చేయడం, తద్వారా మనస్సు వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, సినిమా చూడాలనిపించింది వెంబడి నువ్వు బండేసుకుని సినిమాకి వెళ్ళిపోయావు. థియేటర్కి వెళ్ళగానే సినిమా చూడాలన్న ఆలోచన డిసప్పేర్ అయింది. అట్లా ఆలోచన వెళ్ళిపోయింది, కానీ ఆ ఆలోచన తిరిగి వస్తుంది. సో లయగతం పునర్భవతి నోమృతం, అది మళ్ళీ వస్తుంది, పునర్భవతి. మళ్ళీ సినిమా చూడాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు సంసారం అనేది ఒక విషయ సర్కిల్. ఎందుకన్నారు, ఇక చాలు అనిపిస్తుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది, తిరిగి ఆ చేయగానే అనిపిస్తుంది, ఇక వద్దబ్బా ఏం చేస్తాం, ఇదంతా నాన్ సెన్స్, మళ్ళీ అనిపిస్తుంది కావాలి. ఒక ఎగిసిపడే తరంగంలాగా కావాలన్న ఒకటి కలుగుతుంది. చాలా బలీయంగా కలుగుతుంది అది అందరికీ. అది ఏదన్నా అనుకోండి, భోజనం కానీ ఐస్ క్రీమ్ తినాలన్న ఒక ఫీలింగ్. సో మనసు మరణిస్తుంది నువ్వు అటెంప్ట్ చేయగానే, కానీ మళ్ళీ పుడుతుంది. అంటే దాని మూలం అట్లాగే ఉండిపోయింది, దాని ఇమేజ్ ఉండిపోయింది, దాని పట్ల ఒక బయటికి వ్యక్తపరచలేని భావన అట్లా ఉండిపోయింది. మరి రెండవది ఏమిటి, నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. సో మనసు ఎట్లా నశిస్తుంది అంటే, ఆ ఆలోచన యొక్క మూలాన్ని పట్టుకోవడం వల్ల నశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ తినాలి పరిగెడుతున్నాడు, ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఫస్ట్ టైం అతను కూర్చున్నాడు, అసలు అదేమిటి, అసలు వాట్ ఇస్ ఇట్, అది తినడం వల్ల నాకేమొస్తుంది, నాకు వస్తుందా, నాలికకు వస్తుందా, నిజంగా నేను తృప్తి పొందుతున్నానా, అట్లాంటి భావన మాత్రమే నేను అనుభూతి చెందుతున్నానా, నిజంగా నాకు దృష్టి ఐస్ క్రీమ్ మీద ఉందా, ఈ ప్రయాణం మీద ఉందా, ఒకసారి ఎంక్వైరీ చేసామనుకో, ఆలోచన వెళ్ళిపోయి అట్లా మనసు నశిస్తుంది. మనసు నశించడం అంటే నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలన్నీ డిసప్పేర్ అయిపోయాయి. తద్వారా నువ్వు ఒక చోట, ఇప్పుడు అందరూ ధ్యానం చేస్తున్నారు, ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ధ్యానం మీరు చేయకూడదు. ఈ ఆలోచనలన్నీ పక్కకు జరగడం వల్ల శరీరం అట్లా కూలబడుతుంది. శరీరం అత్యంత సహజ స్థితిలో ధ్యానాన్వితమై కూర్చుంటుంది. అలాంటి స్థితి ఉంది. అందరూ ఉల్టా చేయడం వల్ల చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ చిన్న పద్ధతిలో అసలు ఏ ఆలోచన నీకు అవరోధము, వాటిని పక్కకు జరిపితే మిగిలింది ధ్యానావస్థనే. సో మనిషి జీవావస్థ, శ్వాసావస్థ, ధ్యానావస్థ, కర్మావస్థ ఒక్కటే.
మంచి అవస్థలు అవి, జీవితకాలం కొనసాగుతాయి. సో అందుకని మనకి సబీజ్ సమాధి, నిర్బీజ్ సమాధి, అట్లాగే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ప్రకృతిలో అన్ని సమాధి స్థితిలోనే ఉన్నాయి, ఒక్క మనసు తప్ప. ప్రకృతిలో అన్ని స్థిరంగానే ఉన్నాయి, వేటి పని అవి ధర్మబద్ధంగా చేస్తున్నాయి, ఒక్క మనసు తప్ప. ప్రకృతిలో ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, మనసుకు తప్ప. ప్రకృతిలో ప్రతిదీ ఒక హార్మనీలో జీవిస్తే, మనసు ఒక్కటి వైల్డ్ ఎంట్రీ అనమాట. హఠాత్తుగా దూరుతుంది అంతే. మనం సినిమాలో చూస్తాం కదా, వీళ్ళని వచ్చి కారు వేసుకుని గుద్దేస్తాడు ఒక ఊరిని, అప్పటి వరకు కట్టుకున్న ఇల్లు అన్నీ చిన్న భిన్నం అయిపోతాయి. సో నిన్ను పరిచయం చేసేది జస్ట్ మనస్సే. నువ్వు అందుకే మనసును అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆధ్యాత్మికత అంటే మనసును అర్థం చేసుకునే ప్రక్రియనే. నువ్వు ఎంత యోగా చేయి, నీ మనసు కట్టుబడకపోతే, నీకు ధారాసింగ్ లాంటి శరీరం వచ్చింది, లేకపోతే స్వామి రామ్దేవ్, లేకపోతే అంతకంటే చక్కటి శరీరాలున్న ఒక స్వామీజీ ఉంది, ఆయన పేరు మరణించాను రీసెంట్గా, ఆయన పేరు దేవ్, ఆయన పేరు దేవ్. ఎంత బాగుంటాడు, జీసస్ క్రైస్ట్ లాంటి జుట్టు, ఒక అద్భుతమైన సహజమైన దేహదారుఢ్యం. ఆయన మీద ఒక టాక్ చేస్తాను. అసలు విదేశాలకు వెళ్ళి ఒక ఊపు ఊపారు వాళ్ళంతా అప్పట్లోనే. ఇప్పటి విమానాలు ఉన్నాయి, టికెట్స్ ఉన్నాయి, ఏమీ లేవు. యోగా ప్రాణాయామం అట్లాంటి వాళ్ళు. స్వామి దేవతీర్థం ఏదో ఉంటుంది, నేను చెప్తాను అతని పేరు. అమేజింగ్ ఉంటాడు, అసలు పెయింటింగ్ వేయచ్చు, అంత బాగుంటాడు. సో ఇప్పుడు అలా శరీరం నీ ఆధీనంలో ఉన్న శరీరం యోగా ద్వారా మంచిగా పెట్టుకున్న మంచి ఆహారంతో శరీరాన్ని ఆరోగ్యం, మనసు బాగాలేకపోతే ఏం చేస్తావు? ఒక్క థాట్, నేను నా స్వీయ అనుభవంతో చెప్తున్నా, కొన్నిసార్లు అట్లా జరిగింది నాకు నా లైఫ్లో. ఒకటే థాట్ వేల సార్లు రావడం, ఉక్కిరి బిక్కిరి చేయడం, పడుకుంటే నిద్ర రానియకుండా చేయడం, ఎక్కడ చూసినా అదే గుర్తు రావడం. పోకిరి సినిమాలో ఉంటుంది కదా, ఏ పొడుగున్న వ్యక్తిని చూసినా నువ్వే గుర్తొస్తున్నావు అని. అట్లా గుర్తు రాకూడదు. సో ఆలోచన యొక్క మూలం తెలుసుకుంటే శాశ్వత సమాధి. ఆలోచన యొక్క మూలం తెలుసుకోకుండా ప్రతి ఆలోచనను అణుస్తూ పోయావనుకో, అప్పుడు సవికల్ప సమాధి. సమాధి అనుభవిస్తాం. ఉదాహరణకి ఏదైనా ఆలోచన వచ్చింది, పోయి తినేగానే ఆలోచన ఆగుతుంది, అదొక సమాధి స్థితి. అది అమ్మయ్య అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అమ్మయ్య. ఆ ఒక్క నిమిషం సమాధిని అంటే ఆలోచన లేని స్థితిలో నువ్వు ప్రశాంతంగానే ఉంటావు. శరీరంలో పట్టుత్వం ఉండదు ఆలోచన లేకపోతే. అసలు ఆలోచన లేకుండా శృంగారం ఉంటుందా? కొంచెం ఎవరికి వాళ్ళు ఎంక్వైరీ, ఇఫ్ దెర్ ఇస్ నో థాట్, శృంగారం ఉంటుందా? అసలు నేను చెప్తున్నా ఉండదు నా అనుభవంలో. ఆలోచనే శృంగారం, బాడీ ఓన్లీ మాధ్యమం మాత్రమే. బట్ ఇఫ్ దెర్ ఇస్ నో థాట్, బాడీ కెనాట్. రెండోది, మైండ్కి సంబంధం లేకుండా బాడీకి శృంగార భావన ఉంది. నేను చెప్తున్నాను మళ్ళీ, అది కూడా ఉంది. అది ఎగ్జిస్టెన్షియల్, అక్కడ మైండ్తో పని లేదు. ఈ రెండింటినీ నేను నా యొక్క జీవితంలో చూశాను. మైండే లేదు, బట్ స్టిల్ బాడీ హ్యాస్ దట్ రొమాంటిక్. ఆ శరీరం అంటే ఆ వయసులో అట్లా అనుభూతి చెందుతుంది. చిన్న పిల్లలకు కూడా ఒక రకమైన శృంగార భావన, అంటే మనం అనుకుంటున్న శృంగార ఆలోచన. శరీరము ఒక రకమైన తాదాత్మ్యతకు లోనయ్యే స్థితులు ఉన్నాయి. అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కొంచెం చిన్నపిల్లల్ని డీప్గా గమనించిన వాళ్ళు చెప్తారు. ఇది నేను కనుక్కొని చెప్తున్నాను. మళ్ళీ ఇందులో ఏ డెరోగేటరీ శబ్దాలు లేవు బాబు, అనవసరంగా మనోభావాలు దెబ్బతీసుకోకండి. ఎందుకంటే నాకు జీవితంలో ఆసక్తి లేని విషయాలు, కాంట్రవర్సీలు, అనవసర చర్చలు. ఒకవేళ నేను చేసింది ఏదైనా తప్పు అనిపించింది అనుకో, నేను అందరికీ క్షమాపణ చెప్పేస్తా, బాత్ ఖతం హోగయా. సత్యం సత్యమే, అదేవాడు మార్చలేడు. అట్లా అంటే లైఫ్ ఈజ్ అన్నిటికంటే ప్రీషియస్ నాకు స్వేచ్ఛ, ఆనందం అన్నది. దానికోసం ఈ పనికిరాని అహంకారము, మూర్ఖత్వాల్ని నేను తుచ్చంగా భావిస్తాను. ఇప్పుడు ఒక 100 మంది మనల్ని తప్పుగా అనుకున్నారనుకోండి, లేదా క్షమాపణ చెప్తే నాకున్న పరువు అంత పరువు ఉంటే కదా పోవడానికి. నాకే పరువు లేదు. అందుకని అట్లాంటివి ఏమీ లేవు. ఎప్పుడన్నా మీరు పర్సనల్గా అనిపిస్తే రండి, నేను మీ అందరికీ
నువ్వు అన్నమాట మాకు నచ్చలేదంటే నేను పర్సనల్గా మీరు వస్తే నేను మీకు క్షమాపణ చెప్తాను, లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను. దాన్ని వీలైతే ఫోటో కూడా తీసి పెట్టుకోండి, కూర్చు ఫరక్నే పడతా. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, మీరున్న చోటనే మూలాన్ని పట్టుకొని అట్లా లిబరేట్ అయిపోండి. అసలు ఎవ్వరి మీద ఆధారపడొద్దు. మీరు నీ మనస్సు దేనికి చిక్కుకోకుండా, ఉదాహరణకు వస్తువును పట్టుకోగానే సొంతం చేసుకోకు, అన్నీ నీవే. మొన్న ఎవరో వచ్చారు, ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ జరిగింది, అది ఈరోజు మధ్యాహ్నం చేద్దాం అనుకుంటున్నా. మీరు చెప్పారు జీవితానికి 2 మార్గాలు లేదా ఆధ్యాత్మికతకు, ఒకటి అన్ని నీవే అనుకోవడం, లేదా ఏవి నావి కాదనుకోవడం. అలా చాలాసేపు చర్చించిన అతని మనసు అట్లాగే సందిగ్ధంలో నిండిపోయింది. అన్నీ నావే అంటే ఎట్లాగండి, అది నాకు ఇంకా చిక్కడం లేదు. కరెక్ట్గా చెప్పులేసుకుంటున్నప్పుడు ఒక్క మాట చెప్తా, అది ఒక్కటి నాకు రిపీట్ చేస్తావా అని. అన్నీ నీవే కానీ ఏది సొంతం చేసుకోకు సుమా అన్న. టక్కన అర్థమైంది అతనికి. సో అన్నీ నావే కానీ దేన్ని సొంతం చేసుకోలేదు, అదే ఆధ్యాత్మికత. అన్నీ నీవే, అన్నీ అనుభవించు. గాలి నీదే, వెలుతురు నీదే. గాలి నీదే, వెలుతురు నీదే. పచ్చని చెట్ల పూలు నీవే. గాలి నీదే, వెలుతురు నీదే. పచ్చని చెట్ల పూలు నీవే. పారే నదిలో నీరు నీదే. నదిలో మెరిసే తామర నీదే. తామర లోపల నీదే. ఇప్పటికప్పుడు ఏదో పాడుతున్నా. నరనా నరనా నీదే. లేని మేఘపు అందం నీదే. విశాల గగనపు చందము నీదే. అకారణముగా కురిసే వాన నీదే. తామర ఆకుపై నిలిచే బిందువు నీదే. పువ్వులో పరిమళము నీదే. పరిమళములో మకరందము నీదే. ఉన్నవన్నీ నీవే. సో అన్నీ నీదే కానీ దేన్ని సొంతం చేసుకో. సో ఆలోచన వచ్చి దాన్ని అటెంప్ట్ చేసి డిసప్పియర్ అయిపోయే స్థితి ఒకటి ఉంది. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది, నీకు ఎంతవరకు అవసరమనే విచారణ. రమణ మహర్షి అక్కడ 2వ దాంట్లో విచారణ ఉంది, మనసు నశించడం. అందుకని మిమ్మల్ని బాధించే ఆలోచనల్ని గుర్తించి వాటిని ఒకసారి సరిగ్గా చూస్తే దట్ థాట్ డిసప్పియర్స్, లేదా యూ ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ లైఫ్ టైం. మళ్ళొకసారి రమణ రమణా నీ స్థితి నా హృదయం. నీ రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం. సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం. రమణా నీ స్థితి నా హృదయం. రమణా నీ స్థితి ప్రకృతి ప్రణయం. రమణా నీ స్థితి ఎంతో సహజం. సో నీ స్థితి అందరిలో ఉంది, అది రమణ స్థితి కాదు, ప్రకృతి స్థితి. అది ఆ స్థితికి మీ అందరిలో కూడా ఉంది. అది మీ అందరిలో ఉన్న ఆ స్థితికి నిరంతరం నేను నమస్కారం చేస్తా. అల్టిమేట్ అది. ఇట్ ఈస్ సో ఆర్డినరీ అండ్ ఇట్ ఈస్ సో ఎక్స్ట్రాడినరీ. మిగతాది ఏదైనా రావచ్చు పోవచ్చు, దేర్ ఇస్ సంథింగ్. అది మీరు ఒక్కసారి దాన్ని చూడగలిగితే మిరాకిల్. ఈ సరస్వతి